హైవేస్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ NICU అంటారు. చిన్నపిల్లలను ఉంచుతారు. అప్పుడు పుట్టిన పిల్లలకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఇది ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్ ఆసుపత్రి. నేను నైట్ అరౌండ్ 10:40 నుంచి 10:50 మధ్యలో ఈ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వచ్చాయని చెప్పేసి కొంతమంది, లేదు ఆక్సిజన్ సిలిండర్ బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు. సరే, మొత్తం 3 ఫేజుల విచారణకు ఆదేశించారు. ఫస్ట్ ఫేజ్ మెడికల్ డిపార్ట్మెంట్, వైద్య శాఖ వాళ్ళు. సెకండ్ ఫేజ్ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. థర్డ్ ఫేజ్ ఇక డైరెక్ట్గా మేజిస్ట్రేట్ వాళ్ళే, అంటే ఇక జడ్జిలు అన్నట్టు. సో ఇప్పుడు విషయం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏం జరిగేది ఏంటండి? అసలు యావత్తు దేశం ఉలికిపడింది. అటు ప్రధాని కానీ ఇటు రాష్ట్రపతి కానీ వాళ్ళు సైతం అసలు ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఇక రాజకీయాలు చేస్తున్నారు, అది వేరే విషయం. 10 మంది పిల్లలు చనిపోయారు కదా, పసిబిడ్డలు కదా, అప్పుడే పుట్టిన బిడ్డలాయే. ఎవరు బిడ్డ వాళ్ళనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు 16 మంది చావు బతుకుల మధ్య ఉన్నారు. 37 మంది మృత్యుంజయంలో బయటపడ్డారు. ఆ వార్డులో యాక్చువల్గా 47 మంది ఉండాలి. సో ఇక ఒకసారి ఆలోచించుకోండి అసలు ఏం జరిగింది ఏంటని. గతంలో కూడా ఇలాగే చిన్నపిల్లల ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్లో జరిగి చనిపోయారండి. ఎవరి పిల్లలు ఏంటంటే మొత్తం దాన్ని ఏమన్నా చెప్పాలి, మాంసపు ముద్దలాగా లేదన్నప్పుడు మొత్తం కాలిపోయి బూడిద ముద్దలాగా మిగిలిపోయారు. తలుచుకుంటేనే బాధేస్తుంది, భయం వేస్తుంది. సో ఇది మీకు చెప్పడానికి నా దగ్గర ఏం లేదండి ఈ టాపిక్ సంబంధించి. 3 స్టేజెస్లో విచారణకు ఆదేశించారు. అండ్ ఆసుపత్రులు అసలు మెడికల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, చిన్నపిల్లలటువంటి అంత సెన్సిటివ్ ఏరియాలో బ్లాస్ట్ ఎలా జరిగింది, అండ్ ఈ పిల్లలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే గాయాల పాలై ఉన్నారు, ప్రాణ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతారా లేదా, బ్రతికించడం కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, ఏంటి పెడుతున్నారు. చనిపోయినటువంటి కుటుంబాలకి 5 లక్షల పరిహారం, గాయాల పాలైన వారికి 50,000 పరిహారం అన్నారు. విచారణకు ఆదేశించారు. బట్ దేశవ్యాప్తంగా ఈ చిన్నపిల్లల ఆసుపత్రులకు సంబంధించి గవర్నమెంట్ మరీ ముఖ్యంగా సురక్షితంగా ఉన్నాయా లేవా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఇంకోసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ చనిపోయిన పిల్లలను తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే అసలకే వాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లలు కదండి, చాలా మాంసం ముద్దల్లా ఉంటారు పాపం. వాళ్ళు ఇంకా ఆ రకంగా అగ్ని కీలల్లో ఉంటే చెప్పలేకపోతాం. ఊహకు కూడా భయం వేస్తుంది నాకైతే. అండ్ చాలా చాలా బాధేస్తుంది. పసి పిల్లలండి వాళ్ళు, పుట్టగానే అగ్నికి ఆహుతి అయిపోయారు.